హాయ్ అండి. ఎలా ఉన్నారు? రీసెంట్‌గా డిసెంబర్ 4న యుఎస్‌సిఐఎస్ వచ్చి ఈఏడీ పాలిసీస్‌ని చేంజ్ చేయబోతున్నామనేసి అనౌన్స్ చేశారు కదా! అసలు ఈ అనౌన్స్‌మెంట్ ఏంటి? ఈఏడీ పాలిసీస్‌లో చేంజెస్ ఏంటి? ఇది ఏ వీసాస్‌కి అప్లై అవుతుంది? వీడియోలోకెళ్ళే ముందు ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌ని ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు లాస్ట్ టైమ్ కూడా చెప్పాను. వీడియోని లైక్ చేయడం వల్ల ఆ వీడియో ఎక్కువ మందికి పాస్ అవుతుంది. లైక్ చేయండి. పాయింట్‌కెళ్ళిపోదాం. ఈఏడీ అంటే ఏంటి? ఎంప్లాయీ ఆథరైజేషన్ డాక్యుమెంటు. దీనికి ముందు చాలా ప్రాసెస్ ఉంది. దాని ప్రాసెస్ గురించి ఒక వీడియో పెట్టాను మీకు. అది మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలి అబౌట్ ఈఏడీ. అసలు ఈఏడీ ఎలా వస్తది? ఇంత దూరం అసలు ఈఏడీ అని చెప్తున్నా గానీ దాని గురించి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. దాని గురించి ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ పోస్ట్ చేస్తాను. ఒకసారి దాంట్లోకి వెళ్ళండి. ఈఏడీ అంటే ఎంప్లాయీ ఆథరైజేషన్ డాక్యుమెంట్ అనమాట. ఎవరైతే మెయిన్ వీసా హోల్డర్స్ వస్తారు కదా ఇక్కడికి లైక్ వర్క్ చేసుకోవడానికి, వాళ్ళ డిపెండెంట్స్ వర్క్ చేసుకోవడం కోసం అప్లై చేసే వర్క్ పర్మిట్ అనమాట. సో, ఎంప్లాయీ డాక్యుమెంట్ ఆథరైజేషన్. ఈ వర్క్ పర్మిట్ వచ్చేసి ఎలా ఇస్తారంటే 1 ఇయర్ ఇస్తారు, 5 ఇయర్స్ ఇస్తారు, 2 ఇయర్స్ ఇస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువ 5 ఇయర్సే ఉంటదనమాట. ఒక్కసారి వర్క్ పర్మిట్ వచ్చాక నువ్వు పార్ట్ టైమ్ నుంచి ఫుల్ టైమ్ దాకా చేసుకోవచ్చు. అవర్స్ బేస్ చేసుకోవచ్చు. బిజినెస్ చేసుకోవచ్చు. హెచ్-1బీకైనా స్పాన్సర్‌షిప్ అవసరం ఉంటది గానీ, ఈఏడీకి స్పాన్సర్‌షిప్‌తో పని ఉండదండి. అందుకే ఈఏడీ రావడం అనేది ఒక గొప్ప వరంలా ఫీల్ అవుతారనమాట. బేసికల్లీ ఎవరైతే స్టడీడ్ అయ్యుండి కొంచెం జాబ్ చేసుకుంటూ ఫ్యామిలీ కోసం అక్కడ జాబ్ మానేసి వస్తారో వాళ్ళకి ఈఏడీ రావడం అనేది పెద్ద ఒక గొప్ప వరంలా ఫీల్ అవుతాను. నేను ఇంకా దాన్ని మళ్ళీ పదే పదే చెప్పలేను. ఎందుకంటే వాళ్ళకేంటంటే ఇక్కడ ఎక్కువ ఇంకా స్పాన్సర్‌షిప్ ఎతుక్కోవాల్సిన పని ఉండదు. డైరెక్ట్‌గా నాకిది ఇష్టం అంటే నాన్ ఐటీకెళ్ళొచ్చు, ఐటీకెళ్ళొచ్చు, ఏ జాబ్ అయినా చేసుకోవచ్చనమాట. అలాంటిది ఈఏడీ పాలిసీస్‌లో కొన్ని చేంజెస్ ఏం చేశారంటే 5 ఇయర్స్ ఉండాల్సిన వర్క్ పర్మిట్‌ని 18 మంత్స్‌కి చేశారనమాట. ఎందుకు అలా చేయాల్సొచ్చింది? ఎందుకంటే మెయిన్ మీకు చెప్పాను లాస్ట్ టైమ్ కూడా. ఈ డీహెచ్ఎస్ అనౌన్స్‌డ్ సోషల్ మీడియా స్క్రీనింగ్ అండ్ హెచ్-1బీ వీసాస్ అండ్ హెచ్-4 వీసాస్. ప్రీవియస్‌గా స్టూడెంట్ వీసాస్‌ని చెక్ చేయడం, సోషల్ మీడియా లింక్స్. ఏంటంటే మెయిన్ కంట్రీ సెక్యూరిటీ బేస్ కోసం. రీసెంట్‌గా నేషనల్ గార్డ్‌ని చంపేశారు కదండీ! అంటే లైక్ అసలు ఏం జరుగుతుంది? ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైనా ఉన్నారా? ఇల్లీగల్‌గా ఇక్కడ ఏమన్నా వర్క్ చేస్తున్నారా? వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఎవరైనా వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారా? మెయిన్ చాలా చాలా మోటివ్‌ని మైండ్‌లో పెట్టుకొని వీళ్ళైతే స్క్రీనింగ్ జేయడం జరిగింది. ఆ స్క్రీనింగ్‌ని గూడా మనం చాలామంది పాజిటివ్‌గా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే అలా చేయడం వల్ల ఎవరికైనా ఇప్పుడు మనం చిన్నగా సోషల్ మీడియాని ఆహ్, ఆహ్, ప్రైవేట్ నుంచి పబ్లిక్‌కి పెట్టాలంటే మనం ఎంత ఆలోచిస్తున్నాం. అలాగా వాళ్ళ కంట్రీ బేసిస్ కోసం వాళ్ళు తీసుకున్న డెసిషన్‌ని మనం గూడా కొంచెం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే అలా చేయడం వల్ల ఎవరిక్కడ లీగల్‌గా ఉంటున్నారు, ఎవరు ఇల్లీగల్‌గా ఉంటున్నారు. ఎవరైనా వాళ్ళ కంట్రీకి అపోజ్ చేస్తూ ఏమైనా పోస్టులు చేస్తున్నారా? లైక్ ఎక్స్‌ట్రీమ్ థాట్స్, ఎక్స్‌ట్రీమ్ ఐడియాస్ ఉంటాయి కదా! అలా వాళ్ళ కంట్రీకి ఏమైనా ప్రాబ్లమ్ వస్తదనేసి వన్ బై వన్ తెచ్చిన రూల్‌లో ఇదొకటనమాట. ఎందుకంటే మీకు చెప్పా కదా! మెయిన్ వీసా హోల్డర్స్ ఉంటారు కదా! హెచ్-1బీ మీద వచ్చే వాళ్ళ డిపెండెంట్ వచ్చి హెచ్-4 ఈఏడీ. ఎల్-1 మీద డిపెండ్ వచ్చే వాళ్ళ డిపెండెంట్ ఎల్-2 ఈఏడీ అనమాట. సో, ఈ 2 ఈఏడీలకి ప్రాబ్లమే లేదండి. ఎందుకంటే వీటికి వర్తించదనమాట. ఇప్పుడు వీళ్ళు పెట్టిన రూల్ అయితే. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏదైతే ఉందో అడ్మిటెడ్ యాస్ రెఫ్యూజీ అండ్ గ్రాంటెడ్ అసైలమ్స్ అండ్ హ్యుమానిటీ గ్రాంటీ ఏవైతే ఈ వీసాస్ మీద డిపెండెంట్ ఉండే ఈఏడీలు ఉంటారు కదా! వాళ్ళకి ఈ 5 ఇయర్స్ నుంచి 18 మంత్స్‌కి చేంజ్ చేసిన రూల్ అయితే వీళ్ళకి అప్లై అవుతుందనమాట. ఎందుకు వీళ్ళకి అప్లై అవుతుందంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లియర్‌గా. ఇప్పుడు ఒక్కసారి వర్క్ పర్మిట్ ఇచ్చిన తర్వాత ఎగ్జాంపుల్‌కి 5 ఇయర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి? మనం చెక్ చేయట్లేము. అలా కాకుండా ఎవ్రీ టైమ్ ఎక్స్‌టెన్షన్‌కొచ్చినప్పుడల్లా కొంచెం ఉంటుంది కదా! బేసిక్‌గా ఇప్పుడు చూడండి హెచ్-1బీ ఎంత సక్సెస్‌ఫుల్‌గా వచ్చినా కూడా మళ్ళీ ఎక్స్‌టెన్షన్‌కెళ్ళేటప్పటికి ఎక్కడో దగ్గర చిన్నపాటి భయం అనేది ఉంటది. ఆ భయం అనేది ఉండాలి. వాళ్ళ యాక్టివిటీస్ కానీ, ఒక్కసారి మనం ఎక్స్‌టెన్షన్‌కొస్తున్నామంటే బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసుకొనే వస్తాము. సో, అలా వాళ్ళ యాక్టివిటీస్ ఏ టు జెడ్ తెలియడం కోసము అండ్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారు? ఏం చేస్తున్నారు? ఏ కంట్రీ నుంచి ఏ కంట్రీకొస్తున్నారు? ఇక్కడ ఎంత టైం ఉంటున్నారు? సో, వాళ్ళ సోషల్ మీడియా లింక్స్ చెక్ చేయడం. ఎందుకంటే ఒక మనిషిని చూడగానే కూడా మనకేది తెలీదు. వాళ్ళు చేసే యాక్టివిటీస్ మొత్తం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌లో ఉంటాయి కాబట్టి. సో, మనం చేసే ప్రతి పని కూడా డిపెండ్ ఆన్ సోషల్ మీడియా మీద ఉంటుంది కాబట్టి ఈ డెసిషన్ తీసుకోవచ్చింది. ఇది వచ్చేటి మెయిన్‌లీ కంట్రీ సెక్యూరిటీ బేసిస్ కోసం జరిగింది అనేసి వాళ్ళు మెయిను. సో, ఈ ఈ డెసిషన్ అయితే అందరూ పాజిటివ్‌గానే మనం యాక్సెప్ట్ చేయాలి. చెప్పా కదా! హెచ్-4 ఈఏడీ, ఎల్-2 ఈఏడీ అవి కాకుండా అడ్మిటెడ్ యాస్ రెఫ్యూజీస్ అంటే వీళ్ళేంటంటే వాళ్ళ దేశంలో ప్రాణహాని కానీ, ఏదైనా హింస వల్ల కూడా బయటికి పారిపోయి అమెరికా అధికారికంగా శరణార్థులుగా ఆశ్రయించిన వాళ్ళనమాట. ఎలా అంటే ఇంకోటేంటంటే గ్రాంటెడ్ యాస్ అసైలమ్స్ అంటే వీళ్ళేంటంటే
అమెరికాలో ఉన్నా కానీ, లేదంటే అమెరికా సరిహద్దుకు వచ్చి వాళ్ళ ప్రాణహాని ఉంది, ఏదైనా రక్షణ కోరగా ఆశ్రయం ఇచ్చిన వ్యక్తులనమాట. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అని చెప్పా కదా! అదేంటంటే అత్యవసరమైన మానవతా కారణం వల్ల లైక్ యుద్ధం సంబంధించి గానీ, ఏదైనా కుటుంబ అత్యవసర నిమిత్తం గానీ, వైద్య చికిత్స అవసరం గానీ, ఇలాంటి ఏదైనా రీజన్స్ వల్ల వాళ్ళకి అమెరికాలో ఉండడానికి కానీ, అమెరికా రావడానికి గానీ ఇచ్చే హ్యుమానిటరీ పేరోల్ అనమాట అది. సో, ఇలా డిఫరెంట్ ఈ ఈఏడీస్ ఉన్నాయి కదా! వీళ్ళకి మాత్రమే ఈ ఈఏడీ పాలసీ అప్లై అవుతదని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎందుకు అంటే మీకు రీసెంట్‌గా చెప్పాను. 19 కంట్రీస్‌ని బ్యాన్ చేశా అన్నారు కదా! అది సంఖ్య కూడా పెరిగే ఉంటుంది. కొంచెం ఇక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వాళ్ళు కొంచెం ఈ టైప్ ఆఫ్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళని కూడా బ్యాన్ చేయడం జరుగుతుంది కదా! మొన్న కాల్పులు జరిగిన వాళ్ళలో ఈ కంట్రీస్‌కి సంబంధించిన లైక్ ఈ అడ్మిటెడ్ యాస్ రెఫ్యూజీస్, గ్రాంటెడ్ యాస్ అసైలమ్స్, వీళ్ళ హ్యుమానిటీ గ్రౌండ్స్, వీళ్ళ వాటిల్లో నుంచి వచ్చిన పర్సన్ ఏమైనా ఉన్నారేమో అని చెప్పేసి ఓవరాల్‌గా వీళ్ళ మీద ఎక్కువ స్క్రీమింగ్ జరుగుతుందనమాట. సో, అందుకోసం ఇలా చేయడం జరుగుతుంది. Thank you for watching. See you in the next video for more updates.